ఇక్కడి నుంచి మన సోషల్ మీడియాలో మాస్టర్ పీస్ వీడియోస్ రాబోతున్నాయి. ముందే మాస్టర్ పీస్లో నువ్వు ఎలా చెప్పగలుగుతావు అని మీరు కనుక అనుకుంటే, అంతకుముందు ఏంటంటే విపరీతమైన కంటెంట్ చెప్పాలని ఉండేది. హిస్టరీ గురించి, జియోగ్రఫీ గురించి, లేకపోతే ఎలా అయితే ప్రపంచం మొత్తాన్ని ఈ బ్రిటిషర్స్ ఆక్రమించింది కానివ్వండి, లేకపోతే హిట్లర్ గురించి కానివ్వండి, లేకపోతే రష్యా ఇండియా ఫ్రెండ్షిప్ గురించి కానివ్వండి, ఆఫ్రికా గురించి కానివ్వండి, ఇలాగా రకరకాల కంటెంట్ వీడియోస్ చేయాలని ఉండేది. అంటే ప్యూర్ కంటెంట్ అనమాట. ఇవి చెప్పాలంటే మామూలుగా మనం చెబితే ఆ వినే వాళ్ళకి ఇమాజినేషన్ పవర్ ఉండదు. 2 చదువుకున్న వాళ్ళు అయి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ తెలియాలంటే మెయిన్గా స్టడీస్లోనే వస్తాయి. లేదు బయట న్యూస్లోనే ఆడ వినాలి. న్యూస్లో మీరు కనుక వింటే ఉన్నది ఉన్నట్టు ఎవరు చెప్పరు, మొత్తం మార్చి చెప్పేస్తారు. ఈ కంటెంట్ వీడియోస్ చేయాలంటే చాలా ప్రాబ్లం ఉండేది. ఎందుకంటే అవి చేస్తే రీచ్ వెళ్ళేది కాదు, అంటే ఎవరో చూసేవాళ్ళు కాదు. స్టార్టింగ్లో విపరీతమైన కంటెంట్ పెట్టాలని ఉండేది. అవి పెట్టాలంటే సక్సెస్ లేదు. అంటే మనకున్న ఒక 1000 మంది 2 మంది సబ్స్క్రైబర్స్తో ఎంతకాలం అని నెట్టుకు రాగలుగుతాము. అవి కమర్షియల్గా కూడా సక్సెస్ అవ్వవు. ఇప్పుడు నేను ఏదైనా కంటెంట్ వీడియో చేస్తే అది సక్సెస్ ఖచ్చితంగా కాదు, రూపాయి కూడా రాదు. కానీ మనకు ఆ వీడియోస్ చేయాలని ఉంటుంది. అందుకని ఇక్కడి నుంచి ఎప్పుడైనా గ్యాప్ దొరికినప్పటి నుంచి సండేసో ఎప్పుడో నెలకు 2 వీడియోలో 1 వీడియోలో ఈ కంటెంట్ వీడియోస్ చేయాలని ముందు నుంచి ఉంది. దానికోసం సపరేట్ ఛానల్ కూడా పెట్టా. చెప్పాం కదా, ఏదైనా మంచి కంటెంట్ తీస్తే అది ఖచ్చితంగా వైరల్ వెళ్ళదు. దానికి వెళ్ళాలంటే చాలా ప్రాసెస్ ఉన్నది, అవన్నీ చేయాలి. అంత టైం కూడా మనకు లేదు. కానీ ఇప్పుడు ఎట్లాగూ మనకి సమ్ పార్ట్ ఆఫ్ సోషల్ మీడియా సక్సెస్ అయింది కాబట్టి కంటెంట్ వీడియోస్ చేస్తాను. అంటే యూకే గురించి, జియోగ్రఫీ గురించి, రష్యా గురించి, చైనా గురించి, డెవలప్మెంట్ గురించి, జనాభా గురించి రకరకాల వీడియోస్ ఉన్నాయి. దాంట్లో ప్యూర్ కంటెంట్ ఉన్నది, విశ్లేషణ ఉన్నది, చాలా ఉంటాయి. మీరు దాని తర్వాత మాస్టర్ పీస్ అని ఎందుకు అంటున్నానంటే దాంట్లో పూర్తిగా విషయ జ్ఞానం ఉంటుంది. అంటే దాని గురించి తెలుసుకోవడం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బయట ఆడ ఎవరు ఈ విషయాలు చెప్పరు. చెప్పినా దాంట్లో ఎంతో కొంత వాళ్ళ పైత్యాన్ని యాడ్ చేస్తారు. నిజానికన్నా కూడా పైత్యాన్ని యాడ్ చేస్తారు. దాంట్లో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పనా. ఇండియా ఉందా, ఇప్పుడు ఈరోజు మనం ఏదైతే ఇండియా అని పిలుచుకుంటున్న దేశం ఉందో వాస్తవానికి ఒకప్పుడు ఉనికిలో లేదు. పూర్తిగా బ్రిటిషర్స్ వచ్చి ఒక ప్రాంతాన్ని ఆక్రమించుకొని దాన్ని ఒక ఇండస్ అనో ఏదైనా పేరు పెడితే, కొన్ని స్వతంత్ర దేశాలు కలిస్తే, మళ్ళీ కొన్ని దీంట్లోంచి విడిపోతే, ఇట్లా జరిగిన ప్రాసెస్లో దాన్ని ఇండియా అంటున్నాము. అఖండ భారత్ అని మనం అనుకుంటున్నాం, అది నిజం. ఒకప్పుడు మనకు పక్కన ఉన్న మయన్మార్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు బంగ్లాదేశ్ కానివ్వండి, లేకపోతే ఇటువైపున ఉన్నటువంటి పాకిస్తాన్ కానివ్వండి, రకరకాల దేశాలు మనలో పార్ట్, రకరకాల సంస్థానాలు ఉన్నాయి, అవి మనలో పార్ట్. కాకపోతే ఏకీకృతమై భారతదేశం అనేది ఒకటి లేదు. అఖండ భారత్ ఉంది. దాన్ని రకరకాల రాజులు రకరకాల కాలాల్లో పరిపాలించారు. ఇవన్నీ కూడా సామాన్య ప్రజానికానికి, లేకపోతే సామాన్యంగా డైలీ రొటీన్స్లో బిజీగా ఉండే వాళ్ళకి ఇవన్నీ తెలియదు. ఇదంతా ప్యూర్ కంటెంట్. ఒకవేళ ఇది కనుక చెప్పాల్సి వస్తే దీన్ని సోషల్ అనే ఒక పేరుతో వెంట వదిలేస్తారు. అందుకని చిన్న పార్ట్స్గా లేకపోతే షార్ట్స్గా చేసి వదులుతాను. ఎందుకంటే ఇవి డబ్బులు వచ్చినా రాకపోయినా, రీచ్ వెళ్ళినా లేకపోయినా మనకి ఇబ్బంది లేదు. ఎందుకంటే వేరే కంటెంట్ వెళ్ళిపోతుంది కాబట్టి. మాస్టర్ పీస్ అని ఎందుకు అంటున్నా అంటే ప్రతి ఒక్కరికి ఇట్లాంటి విషయాల మీద ఖచ్చితంగా అవగాహన అవసరం. ఎందుకంటే ఇంటర్నేషనల్గా ఇండియా గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కదా, బ్యాక్ వెళ్ళి ఒకసారి ఇండియా ఏంటి అని తెలుసుకుంటే మన దేశం ఎందుకు వేరే వాళ్ళతో శత్రుత్వం ఉంటుంది, లేదా ఎందుకు మిత్రత్వం ఉంటుంది అనేది వాళ్ళకి అర్థమవుతుంది. అందుకని చిన్న షార్ట్స్ చేసి దాన్ని మన సోషల్ మీడియాలో వదులుతాను. అది యూట్యూబ్ అయినా, ఫేస్బుక్ అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా, ఇంకేదైనా.